గురుదేవ, ఎందుకు మనసు మార్చుకున్నారు? ప్రయాణం మానుకొని ఆశ్రమానికి ఎందుకు వెనుదిరిగారు? అకృతవ్రణుడు పరశురాముడిని ప్రశ్నించాడు. మార్గమధ్యంలో మనసు మార్చుకుని క్రితం రోజు నుండి తిరుగు ప్రయాణం ప్రారంభించిన ఇద్దరూ ఆశ్రమం పొలిమేరకు చేరుకున్నారు. దూరంగా వెళ్ళిపోతున్న గుర్రపు డెక్కల చప్పుడు లీలగా వినిపిస్తోంది. ఆ ప్రశ్న నిన్ననే ఎందుకు అడగలేదు అకృతవర్ణ? పరశురాముడు అడిగాడు. అడగడానికి ధైర్యం చాలలేదు గురుదేవా, అకృతవర్ణుడు మెల్లగా అన్నాడు. ఎందుకో నాకు తెలియదురా, ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోవాలనిపించింది. గురుదేవా, ఎందుకో నా ఎడమ కన్ను అదురుతోంది, అకృతవర్ణుడు అదురుదాగా అన్నాడు. అది అశుభ సూచకం అంటూ పరశురాముడు ఆశ్రమ ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. ధ్యానమండపం వైపు నుండి వస్తున్న రోదన శబ్దం అతన్ని క్షణంపాటు స్థాణువుగా చేసింది. పరశురాముడు వాయువేగంతో అటువైపు పరిగెత్తాడు. పరశురాముడిని చూడగానే అతని అన్నలు ఏడుపులు ఆపి కన్నీళ్లతో చూశారు. పరశురాముడి దృష్టి అచేతనంగా పడి ఉన్న తండ్రి మొండెం మీద వాలింది. దగ్గరగా కూర్చున్న తల్లి మౌనంగా రోదిస్తోంది. పరశురాముని చూడగానే ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది. నాయనా, నువ్వు లేని సమయం చూసి కార్తవీర్యుడి కొడుకులు నీ తండ్రి తలను ఖండించి తీసుకువెళ్ళారు అంటూ ఏడుస్తూ రేణుక గుండెను చేతుల్లో బాదుకోసాగింది. పరశురాముడు ఆమె దగ్గరగా కూర్చుని ఆమె భుజాల చుట్టూ చేతిని వేశాడు. రేణుక గుండెలను బాదుకోవడం ఆపి దయనీయంగా పరశురాముడి వైపు చూసింది. అమ్మా, గుండెను చిక్కబట్టుకో, నా తండ్రి హత్యకు ప్రతీకారం చేసి తీరుతాను. నువ్వు 21 పర్యాయాలు గుండెను బాదుకుంటూ రోధించావు. 21 సార్లు భూమండలంలో ప్రదక్షిణం చేసి అధమ క్షత్రియులను అంతం చేస్తాను, పరశురాముడు ప్రతిజ్ఞాపూర్వకంగా అన్నాడు. తమ్ముడు, నలుగురు అన్నలు ఒక్కసారిగా బావురమన్నారు. అకృతవ్రణుడు వాళ్లతో శృతి కలిపాడు. ఏడవకండి అన్నలు, మూలికలతో, ఔషధులతో, పత్రాలతో, తైలాలతో తండ్రి గారి పార్థివ శరీరాన్ని ఇప్పటి స్థితిలోనే ఉండే విధంగా కాపాడండి. మర్చిపోకుండా తైలలేపనం చేయండి, పరశురాముడు ఓదార్పుగా అన్నాడు. ఈ పరశురాముడున్నాడు క్షుద్ర క్షత్రియుల వినాశనానికే మహర్షి జమదగ్ని మహాశివుల శిరస్సు తెగిపడింది. దుష్ట క్షత్రియ కులాన్ని నిర్వంశం చేస్తాడీ పరశురాముడు. కార్తవీర్యార్జునుడి పుత్రశతంతో పరశురాముడి ప్రతిజ్ఞాపాలన ప్రారంభమవుతుంది. ఏదో చప్పుడు. అందరూ తలలు తిప్పి చూశారు. హోమధేనువు సుశీల మండపంలోకి వస్తూ నిలబడింది. ధేనువు కళ్ళల్లోంచి నీళ్లు కాలువలు కట్టుతున్నాయి. మాహిష్మతీ నగర మహాద్వారం ముందు నిలుచుని పరశురాముడు ధనస్సుకు నారి బిగించి కర్ణపుటాల దాకా లాగి వదులుతూ ధనుష్టాంకారం చేశాడు. దిశలను దద్దరిల్లజేసే ఆ టంకారం మాహిష్మతీ నగర వీధులలో, మందిరాలలో, గోపురాలలో భయానకంగా ప్రతిధ్వనిస్తోంది. చెవుల్ని పగలేసే ఆ భీకర ధ్వనిని వినలేక పురప్రజలందరూ చెవుల్ని అరచేతుల్లో మూసుకున్నారు. కోట గుమ్మం ముందు కాపలా ఉన్న సాయుధ భటులు పరశురాముని చూడగానే ఆయుధాలని జారవిడిచి లోపలికి పరిగెట్టారు. కోట తలుపుల్ని మూసి గడియలు బిగించారు. పరశురాముడు కవాటాలను ధ్వంసం చేసే విచిత్ర బాణాన్ని ఎక్కుపెట్టి వదిలాడు. రెప్పపాటులో కోట గుమ్మం ముక్కలు చెక్కలై విరిగిపడింది. పరశురాముడు కోట లోపలికి అడుగుపెట్టాడు. రాజమందిరం వైపు సింహకిశోరంలా నడవసాగాడు. గవాక్షల నుండి పరశురాముడిని చూసిన సూరసేనుడు, అతని తమ్ముళ్ళు భయంతో వణికిపోయారు. పరశురాముడు రాజమందిర ద్వారం ముందు నిలబడ్డాడు. సూరసేన, తండ్రి కీర్తవీర్యార్జునుడికి తప్పని వాడవైతే నీ సోదరులతో కలిసి సమరానికి రా. పరశురాముడు దిశలు బ్రద్దలయ్యేట్లు గంభీరంగా అన్నాడు. ఆయన మాటలు నేపథ్య సంగీతములా మరొక్కసారి ధనుష్ఠాంకారం నగరమంతా వ్యాపించింది. సూరసేనుడు సేనాపతిని పిలిపించాడు. సైన్యంతో వెళ్ళి పరశురాముడితో తలపడి తరిమి కొట్టమన్నాడు. సేనాని మారు మాట్లాడకుండా బయలుదేరాడు. రాజమందిరం సమీపం నుంచి తన వైపు బారులు తీరి వస్తున్న సైనికులను పరశురాముడు చిరునవ్వుతో చూస్తూ ధనస్సును ఎక్కుపెట్టాడు. గుంపులుగా వస్తున్న సైనికులు తమ చేతుల్లోని రకరకాల ఆయుధాలను పరశురాముడి ముందుకు పడవేసి రాజవీధిలో పరుగు లంకించుకున్నారు. చివర వచ్చిన సేనాపతి తన ఖడ్గాన్ని, డాలును పరశురాముడి ముందు పెట్టి చేతులు జోడించి నమస్కరించి
సైనికుల వెంట వెళ్ళిపోయాడు. మూసిన కవాటాలను ధ్వంసం చేస్తూ పరశురాముడు రాజమందిరంలోనికి ప్రవేశించాడు. గుహలో తిరుగుతున్న రుద్రసింహముల మందిరంలో తిరుగుతూ రాకుమారుల కోసం అన్వేషించసాగాడు. మందిరం నిర్మానుష్యంగా ఉంది. పరిచారికలు, భటులు పారిపోయినట్టున్నారు. పరశురాముడు ఒక కక్ష తలుపుల్ని తోశాడు. తలుపుల లోపల నుండి బంధింపబడి ఉన్నాయి. పరశురాముడు వామపాదం వేగంగా కదిలింది. తలుపులు విరిగి లోనికి పడిపోయాయి. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకున్న 9 రాజసోదరులు పరశురాముడి ఉగ్రరూపాన్ని చూసి వణికిపోసాగారు. పరశురాముడు వాళ్ళందరినీ కలయజూశాడు. నేను భార్గవ వంశోద్భవులైన జమదగ్ని మహర్షి కనిష్ట పుత్రుణ్ణి, రాముడిని, భార్గవరాముడిని, ఇప్పుడు పరశురాముడిని. మీలో సూరసేనుడు ఎవరు? పరశురాముడి కంఠం ఆ కక్షలో గుహలో సింహనాదములా గింగిర్లు తిరిగింది. 99 తలలు ఒక వ్యక్తి వైపు తిరిగాయి. సూరసేనుడని చెప్పకనే చెప్పాయి. పరశురాముడు మదపటేనుగులా నడుస్తూ సూరసేనుడి జుట్టు పట్టి లాక్కున్నాడు. సూరసేన, ఇదం బ్రహ్మం ఇదం ఛాత్రం అన్న వ్యక్తిత్వం ఈ పరశురాముడిది. దుష్ట క్షత్రియులను, వంశాలను సర్వనాశనం చేస్తానని మా తల్లి ముందు శపథం చేశాను. ఆ మహత్కార్యాన్ని నీతో ప్రారంభిస్తున్నాను. పరశురాముడు వాక్కును వెంటాడుతూ ఆయన కుడి చేతిలోని పరశువు తడుపుకున మెరుస్తూ ముందుకు దూకింది. సూరసేనుడి శిరస్సు గాలిలో ఎగిరి నేలరాలింది. 99 కంఠాలు హాహాహారాలు చేయడం ప్రారంభించాయి. పరశువు తన రక్తనాట్యాన్ని ప్రారంభించింది. హాహాకారాలు చేస్తున్న కంఠాలను తెగిపడుతున్నాయి. పరశురాముడి రక్తనేత్రాలకు రాకుమారుల కంఠభాగాలు తప్ప ఏమీ కనిపించడం లేదు. ఆయన చెవులకు ఆర్తనాదాలు వినిపించడం లేదు. ఆయనలో ఏదో భీకర కంఠం బొబ్బలు పెడుతోంది. దుష్ట క్షత్రియుల విధ్వంసం, దుష్ట క్షత్రియకుల విధ్వంసం. 100 శిరస్సులను, 100 మొండేలను పరశురాముడు కలయజూశాడు. భయంకర మారణహోమం జరిగిన యుద్ధ దృశ్యాన్ని వర్ణచిత్రములా చిత్రించిన చిత్రకారుడిలా క్షత్రియ మారణహోమ కార్యం విజయవంతంగా ప్రారంభమైంది. నెత్తురోడుతున్న గండ్రగొడ్డల్ని ప్రేమగా చూస్తూ పరశురాముడు అవతలికి నడిచాడు. రాజమందిరం ముందు నిల్చుని మందిరం వైపు ఒకసారి చూశాడు. ఆయనలో ఏదో ఆలోచన మెదిలింది. లోపలికి వెళ్తూ మందిరం ద్వారం పక్కన నిలబెట్టిన ధనస్సును, తూణీరాన్ని అందుకున్నాడు. రాజవీధిలో కొంత దూరం నడిచి మందిరం వైపు తిరిగాడు. తూణీరంలోంచి బాణాన్ని తీసుకున్నాడు. ఆగ్నేయాస్త్రం. పరమశివుణ్ణి స్మరించి బాణాన్ని అభిమంత్రించాడు. పరశురాముడి విల్లు నుండి విడివడిన ఆగ్నేయాస్త్రం అగ్నికీలల రాజమందిరంలోకి దూసుకు వెళ్ళింది. పరశురాముడు రాజవీధి గుండా కోట వెలుపలికి నడవసాగాడు. వీధి గృహాలు నిర్మానుష్యంగా ఉన్నాయి. మాహిష్మతీ నగర మహాద్వారాన్ని దాటిన అనంతరం పరశురాముడు వెనుదిరిగి చూశాడు. రాజమందిరం మీద నుంచి మంటలు ఆకాశంలోకి నాలుకలు చాపుతూ లేస్తున్నాయి. మంటలు మండిపోతూ వస్తువులు చేస్తున్న వింత శబ్దాలు గాలిలో తేలుతూ వస్తున్నాయి. పరశురాముడు మైమరిచిపోయి పరవశానందంతో మంటలను చూస్తున్నాడు. ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.